యంగ్ ఏజ్‌లో అంటే 30-40 సంవత్సరాల వయసులో కూడా క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. దాని గురించి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పాతకాలంలో అయితే 60 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్‌లు వచ్చేవాళ్ళవి. కానీ ఇప్పుడున్న కాలంలో ఈవెన్ యంగ్ జనరేషన్‌లో కూడా 30-40 సంవత్సరాల లోపు వారికి కూడా ఎక్కువగా క్యాన్సర్‌లు వస్తున్నాయి. వీటికి గల కారణాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఫుడ్. మనం తినే ఫుడ్ వల్లనే మనకు క్యాన్సర్‌లు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం గానీ, జంక్ ఫుడ్ తినడం గానీ, లేకపోతే ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూజ్ చేసే ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్‌లు అధికమవుతున్నాయి. రెండవది ఏదైనా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ గానీ. ఇప్పుడున్న కాలంలో యూత్ అనేవాళ్ళు చాలా తొందరగా అంటే 25-30 సంవత్సరాల వయసులో స్మోకింగ్‌కి గానీ, ఆల్కహాల్‌కి గానీ అలవాటు పడిపోయి, వాటి అలవాట్ల వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. మూడవది స్ట్రెస్ అండ్ స్లీప్ డిసార్డర్స్. ముఖ్యంగా ఇప్పుడున్న వర్క్‌లో ఉన్న ఒత్తిడి కానీ, లేకపోతే ఎక్కువసేపు ప్రెషర్ కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ, వీటన్నిటి వల్ల స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడము, వాటితో పాటు స్లీప్ అనేది సరిగ్గా లేకపోవడము, వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవడం. అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎక్కువగా కూర్చొని చేసే జాబ్‌ల వలన ఒబేసిటీ అనేది పెరిగిపోయి, వాటి వల్ల కూడా క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. వీటితో పాటు కొన్నిసార్లు ఏమవుతదంటే చిన్న చిన్న లక్షణాలు ఉంటే కూడా వాటిని మనం ఇగ్నోర్ చేసి చాలా లేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళడం, లేట్‌గా ఎవాల్యుయేట్ చేసుకోవడం వల్ల క్యాన్సర్‌లు తొందరగా ఎర్లీ స్టేజెస్‌లో గుర్తించలేకపోవడం అనేది కూడా ఒక సమస్య అవుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా హెల్తీ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోండి. అదేవిధంగా ఏ చిన్న సమస్య ఉన్నా కానీ వెంటనే మీ దగ్గరలో ఉన్న వైద్యునికి వెళ్లి సంప్రదించండి. థాంక్ యూ.